క్లారిటీగా ఉంది. ఇక్కడ 9th షెడ్యూల్ సంబంధించి గవర్నమెంట్ కంపెనీస్, కార్పొరేషన్స్ మొత్తం 91. ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఇట్లా 91 గవర్నమెంట్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. వాటి వచ్చేసి 93.9% వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి. అందులో కూడా ఆల్మోస్ట్ అన్ని హైదరాబాద్ లో. ఇది 10th షెడ్యూల్ సంబంధించి ఇక్కడ 142 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటర్స్, ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఈ విధంగా 142. దీంట్లో వచ్చేసి దాదాపు 88% వచ్చేసి తెలంగాణలో ఉన్నాయి. ఈ రెండు 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆ 91 ప్లస్ 142 వీటి యొక్క ఆస్తుల విలువ 2022 ప్రకారంగా 1,42,601 కోట్ల రూపాయలు. దాంట్లో సిబ్బంది వచ్చేసి 1,59,096 మంది. దాంట్లో కొందరు రిటైర్డ్ అయిపోయినారు. ఇది ఓవరాల్ గా 9th కు 10th కు సంబంధించినటువంటిది. దీనికి చాలా క్లారిటీ చట్టంలో ఏముంది, 9th షెడ్యూల్ కు సంబంధించి సెక్షన్ 68 వచ్చేసి ఎంత క్లారిటీగా ఉందంటే, ద అసెట్స్ రైట్స్ 68 ఏముందంటే, ద కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్ స్పెసిఫైడ్ 9th షెడ్యూల్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షల్ on and from the appointed day continue to function in those areas in respect of which they were functioning immediately before that day subject to the provisions of this section అని చెప్పేసి దానికి 53 ప్రకారంగా మళ్ళీ పోమన్నాడు. 53 ఏమంటుంది, 53 సబ్ సెక్షన్ 1B వచ్చేసి the headquarters of such undertakings shall be apportioned between the two successor states on the basis of population ratio. బట్ 9th షెడ్యూల్ సంబంధించి చట్టంలోనే సెక్షన్ 68, సెక్షన్ 53(1) వచ్చేసి చాలా స్పష్టంగా ఉంది, పాపులేషన్ బేసిస్ అని. సేమ్ 10th షెడ్యూల్ కి వచ్చేసి అగైన్ సెక్షన్ 48 లో అదే విధంగా ఉంది. కాబట్టి దీంట్లో ఏమి అనవసరంగా క్లియర్ కట్ గా ఉన్నా కూడా సాధించలేదు కదా ఈ అంశాలన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా ఉన్నాయి. కారణం వచ్చేసి కేవలం కేసీఆర్ దానికి వచ్చేసి ఆయన తెలంగాణ వాదాన్ని ఇప్పుడు కూడా రేపు వచ్చేసి మొదలు పెడతాడు. ఏదైనా చేస్తే కన్నా చూడ రేవంత్ రెడ్డి వచ్చేసి అమరాబాద్ నాయుడు, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మళ్ళా ఫిట్టింగ్ పెడతాడు మళ్ళా. కాబట్టి ఆయన ఏదో విధంగా వచ్చేసి ఫిట్టింగ్ మాస్టర్ తెలంగాణ వాదన అంటే వస్తాడంటారా ఆఫ్టర్ ఈ మీటింగ్ కేసీఆర్ గారు బయటికి వచ్చి మళ్ళీ ఇలా అన్యాయం జరిగిపోతుందంటారా? హలో, మళ్ళీ ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరిగిద్దంటారా? డెఫినెట్ గా వచ్చేసి లడాయి పెడతాడు, దాని ఫిట్టింగ్ పెట్టాలని చూస్తాడు. కానీ చట్టం ఉంది దీంట్లో. రేవంత్ రెడ్డికి ఆ కెపాసిటీ ఉంది అనుకోండి సమర్థించుకోవడానికి, చట్టమే కదా ఏం దాంట్లో తల ఒగ్గేదానికి ఎవరికి ఒకరికి తల ఒగ్గడమో ఇంకొకరికి తల ఎత్తుకోవడం కాదు. ఇక్కడ చట్టం ఎవరికైనా సరే ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే రాష్ట్ర విభజనే జరిగింది. చట్టం ప్రకారమే రాష్ట్ర విభజనే జరిగినప్పుడు చట్టంలో ఉండే సెక్షన్స్ ప్రకారంగా అసెట్స్, లయబిలిటీస్ ఆ ప్రకారం జరగాలి కదా. దానికి వచ్చేసి లిటిగేషన్ పెట్టాల్సిన అవసరమే లేదు. అనవసరంగా లిటిగేషన్ పెట్టాడు అంతే తప్పనిచ్చేసి దీంట్లో లిటిగేషన్ పెట్టాల్సిన అవసరమే లేదు. కాబట్టి అది ఇంకా మిగతా వచ్చేసి విద్యుత్ బకాయిలు 6,627.86 కోట్లు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాదిస్తా ఉంది. కానీ మరి అది కోర్టులో కూడా ఏదో పెండింగ్ ఉన్నట్టుంది. కాబట్టి ఇవే సమస్యలు అంతే. ఇంతమించి నదీ జలాలని ఆల్రెడీ చెప్పాను. సెక్షన్ 84, సెక్షన్ 85 ప్రకారంగా అది అపెక్స్ కౌన్సిల్ బోర్డులు. ఇప్పుడు అది ఇంకా ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. కాబట్టి అక్కడ చేసేది ఏమీ లేదు. వాళ్ళ ప్రకారంగా వచ్చేసి పైన మహారాష్ట్ర, కర్ణాటక అక్కడ బయట కట్టకుండా 2 రాష్ట్రాలు కాపాడుకొని నీళ్లు వచ్చేట్టు చేసుకోవడం అది మెయిన్ ఇంపార్టెంట్. వచ్చేసి ముందు కృష్ణాకు వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక నుండి ముందు నీళ్ళు వచ్చాయి కదా తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ. కాబట్టి ముందు అక్కడ ప్రాజెక్టు కాకుండా ఆ విధంగా 2 రాష్ట్రాలు ఆ ప్రయత్నం చేసుకుంటే డెఫినెట్ గా 2 రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. అడిగి పర్మనెంట్ గా ఇష్యూ సాల్వ్ అయిపోయి ఇంకా కేంద్రం నుండి తెచ్చుకునే దానికోసము ఆంధ్రాకు రావాల్సిన